ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న రాష్ట్ర అధికార చిహ్నం ఆవిష్కరణను వాయిదా వేసింది. జూన్ 2న అధికార చిహ్నం ఆవిష్కరించాలని భావించిన ప్రభుత్వం తాజాగా మరిన్ని సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. ప్రస్తుత లోగోలో రాచరిక గుర్తులు ఉన్నాయని, ప్రజాస్వామ్యం ఉద్యమాన్ని ప్రతిబింబించేలా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కళాకారుడు రుద్ర రాజేశం 12 నమూనాలు రూపొందించారు. కొత్త చిహ్నంపై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. కాకతీయ కళాతోరణం చార్మినార్ తొలగించి ఆ స్థానంలో అమరవీరుల స్తూపం బతుకమ్మతో కొత్త చిహ్నం ఖరారు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని ప్రచారం జరిగింది. ఈ అంశంపై భారాస ఆందోళన చేపట్టగా వివిధ వర్గాల నుంచి సుమారు 200కు పైగా సూచనలు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించి మరిన్ని సంప్రదింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ తల్లి రూపంపై కూడా చర్చలు జరపాలని భావిస్తున్నారు. ఫలితంగా జూన్ 2న కాకుండా మరో సందర్భంలో అధికార చిహ్నం తెలంగాణ తల్లి రూపం ఆవిష్కరించాలని నిర్ణయించారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను జూన్ 2న ఆవిష్కరించనున్నారు. తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల ప్రతిపాదన నేపథ్యంలో చార్మినార్ వద్దకు వెళ్లిన కేటీఆర్ ప్రజల బతుకులు మార్చాలని అధికారం ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తూ రాక్షసానందం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న మూర్ఖపు ధోరణితో వ్యవహరించడం తగదని, 10 ఏళ్లలో జరిగిన సంక్షేమం అభివృద్ధిని పట్టించుకోకుండా రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. అధికారిక చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణాల్ని తొలగించాలనుకోవడం మూర్ఖత్వమన్న ఆయన వాటిని తీసివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సజ్జలపై ఈసీ క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి వేదికగా వైకాపా నేతలు ఆర్వోలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఓటమి భయంతో కౌంటింగ్ రోజు ఏపీలో అలజడులు సృష్టించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని ఆక్షేపించారు. సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలతోనే సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న సజ్జలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతో వైకాపా దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జన సైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా పరాజయం అంచుల్లో ఉందన్న ఆయన ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. వైకాపా కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దని, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దామన్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ వీడియో విడుదల చేశారు. ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైనా అలజడి సృష్టిస్తే వారిని తక్షణమే అరెస్టు చేస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన ఫలితాల రోజు ఎవరూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని తెలిపారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఉంటుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి 13A ఫామ్పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఈసీ స్పష్టం చేసింది. సదరు పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది. వాటిని చెల్లుబాటు అయ్యే ఓటుగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి ధృవీకరణ తర్వాతే గెజిటెడ్ అధికారి ఫామ్ 13A పై సంతకం చేశారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈఓకు లేఖ రాసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను రద్దు చేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దును నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇటీవల ఒకేసారి ఒకే అంశంలో రెండోసారి సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ ఇటీవల ఏబీవీ క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన క్యాట్ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని క్యాట్ ఆదేశాలు తెలిపింది. ప్రభుత్వ సస్పెన్షన్ను ఎత్తివేస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపి ఇవాళ ఉత్తర్వులు విడుదల చేసింది. ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిన యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఏలూరు ఎంఆర్సీ కాలనీకి చెందిన జక్కుల రత్న గ్రేస్ అనే యువతిని తొట్టిబోయిన యేసురత్నం అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ మధ్యాహ్నం యువతి తన ఇంటి సమీపంలో ఉండగా ఆమె వద్ద కూర్చున్న యేసురత్నం మరోసారి యువతిని ప్రేమించాలంటూ వేధించాడు. యువతి నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి మెడపై పలుమార్లు దాడి చేశాడు. అనంతరం అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. యువతి అక్కడికక్కడే మృతి చెందగా యువకుడి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
దేశమంతా భానుడి భగభగలతో అల్లాడుతున్న వేళ వాతావరణ శాఖ ఐఎండీ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాల వైపు విస్తరించినట్లు ఐఎండీ వెల్లడించింది. 3-4 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్ని అంచనా వేసిన దానికంటే ముందుగానే తాకడానికి రెమాల్ తుపాను కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. మే 31 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని ఐఎండీ అంచనా వేయగా ఒకరోజు ముందుగానే వచ్చాయి. లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడటం వల్ల ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తోందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది. వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో విజయం సాధించింది. చిన్న ఉపగ్రహాల్ని వీలైనంత వేగంగా చౌకగా నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టడానికి చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. చెన్నై కేంద్రంగా పనిచేసే అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ అగ్నిబాండ్ పేరుతో తొలిసారి ఈ రాకెట్ ప్రయోగం చేపట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది. తద్వారా రాకెట్ ప్రయోగం చేపట్టిన రెండో ప్రైవేటు సంస్థగా అగ్నికుల్ కాస్మోస్ నిలిచింది. ఉదయం 7:15 ప్రయోగం జరిపినట్లు ఇస్రో వెల్లడించింది. తొలిసారి సెమీ క్రయోజనిక్ ఇంజిన్తో పాటు లిక్విడ్ గ్యాస్ మిక్స్డ్ ప్రొపలెంట్లతో ఈ ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో తెలిపింది. ఈ సాంకేతికతను ఇంతవరకు ఇస్రో కూడా ఉపయోగించలేదు. ఇదో మైలురాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఇస్రో పేర్కొంది. అగ్నిబాణ్లో ప్రపంచంలోని తొలిసారి తయారు చేసిన సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ను అమర్చారు. ఈ సాంకేతికతపై అగ్నికుల్ కాస్మోస్ పేటెంట్ పొందింది. దీర్ఘవృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్ పొడవు 6.2 మీటర్లు. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటో పైలట్ కంట్రోల్ సిస్టమ్ను వినియోగించారు. ఒకవేళ ప్రయోగం అదుపు తప్పితే తక్షణమే దాన్ని నాశనం చేసేలా ఇస్రో అభివృద్ధి చేసిన ఫ్లైట్ టర్మినేషన్ వ్యవస్థను దీనిలో అమర్చారు. తరచూ ఎన్నికలు జరగడం దేశానికి మంచిది కాదని భాజపా సీనియర్ నాయకుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. వచ్చే 5 ఏళ్లలో జమిలీ ఎన్నికల కోసం ఒక విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రధాని మోదీతో పాటు భాజపా కూడా తరచూ ఎన్నికలు జరగడం వల్ల దేశానికి మంచిది కాదనే అభిప్రాయంతో ఉందన్నారు. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి జరగాలని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్ చెబితే ప్రపంచం వినే పరిస్థితిలో ఉందన్న ఆయన పాకిస్తాన్ రాజకీయ నాయకులు కూడా భారత్ను ప్రశంసిస్తుంటే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు అది అర్థం కావడం లేదని విమర్శించారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశం అవుతుందన్న అంశంలో తనకు ఎలాంటి సందేహం లేదని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను రౌజ్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై కౌంటరు దాఖలు వేయాలని ఈడీని ఆదేశించింది. కౌంటరు దాఖలు చేసేందుకు 2 రోజులు గడువు కావాలని ఈడీ కోరగా తదుపరి విచారణను జూన్ 1 మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. కేజ్రీవాల్ సాధారణ మధ్యంతర బెయిల్ పొడిగింపుపై జూన్ 1న విచారణ జరగనుంది. ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 10న కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జూన్ 2వ తేదీన లొంగిపోవాలని ఆదేశించింది. అయితే వైద్య పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సూచించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ దిగువ కోర్టును ఆశ్రయించారు.